చెప్పండమ్మా. ఎలా ఉన్నారు? ఒకేసారి యూట్యూబ్ చూస్తూ నోట్స్ రాయాలా? లేక వాట్సాప్ చేస్తూ బ్రౌజర్ వాడాలా? సామ్‌సంగ్‌లో ఒక హిడెన్ షార్ట్‌కట్ ఉంది మిత్రులారా. అదే యాప్ పెయిర్. అంటే మల్టిపుల్ విండోస్ మనం ఓపెన్ చేసుకోవచ్చు ఒకేసారి. అంటే పైన ఒక యాప్, కింద ఒక యాప్ యూజ్ చేసుకొని మన టైం వృధా కాకుండగా 2 పనులు ఒకేసారి మనం చేసుకోవచ్చు. అదెలాగో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. నేను మీకు యూట్యూబ్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి యూట్యూబ్ యాప్ ఓపెన్ అయింది. సరే దీంతో పాటుగా నేను నోట్స్ మనం ఏదన్నా ఒక ఎడ్యుకేషన్ వీడియో కానీ, లేకపోతే ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఏంటంటే, ఒక చోట రాసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో, ఇప్పుడు మనం 2 యాప్స్ అయితే ఓపెన్ అయ్యాయి కదా మిత్రులారా! ఇప్పుడు మనకి యూట్యూబ్‌లో మీరు చూస్తే ఇక్కడ పైన ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ ఇన్ స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. ఇప్పుడు మీరు చూసారా? పైన యూట్యూబ్ వచ్చింది. కింద మనం నోట్స్ యాప్ అయితే మనం ఓపెన్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా టైప్ చేయొచ్చు. ఇప్పుడు నేను సామ్ అంకుల్ తెలుగు అని టైప్ చేశాను గదా! సో, మనకి ఇలాగ మనం 2 యాప్స్ ఒకేసారి మనం ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ యాప్స్ అయితే మనకెప్పుడూ వాడాలి. ఇది మనం ఎక్కువగా వాడతాము అనుకుంటే, మీరు మళ్ళీ దీని మీద యాడ్ చేసుకొని యాప్ పెయిర్, యాడ్ యాన్ యాప్ పెయిర్ ఇది మనకి హోమ్ స్క్రీన్‌కి పెట్టుకోవాలా? ఎడ్జ్ ప్యానెల్‌కి పెట్టుకోవాలా? అని మనకడుగుతుంది. ఎడ్జ్ ప్యానెల్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మిత్రులారా అది చూడండి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ స్క్రీన్‌కి యాడ్ చేసుకున్నాననుకోండి. ఇది మనకి హోమ్ స్క్రీన్‌కైతే యాడ్ అయింది. మనం ప్రతిసారి ఏదన్నా ఒక ఎడ్యుకేషన్ వీడియో గానీ, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ మన ఇంట్లో పనులు చేసుకోవడానికి కొన్ని కొన్ని సార్లు ఏదైనా నట్స్ బిగించడానికి దానికి మన యూట్యూబ్ చూస్తూ ఉంటాం. దాని యొక్క మెజర్‌మెంట్స్ అవి చూడాలనుకున్నప్పుడు ఎక్కడో ఒకటి రాసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతిసారి మనకి పెన్ను, పేపర్ అవైలబుల్‌గా ఉండదు. సో, ఆ టైంలో మనం నోట్స్ కింద మనం అది సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు యాప్ పేరుంది గదా! మీకు టక్‌మని 2 యాప్స్ ఒకేసారి మనకి ఓపెన్ అవుతాయి. ప్రతిసారి యూట్యూబ్ పెట్టుకొని, దాన్ని మళ్ళీ నోట్స్‌కి యాడ్ చేసుకోకుండా ఒకేసారి మనకిది ఓపెన్ అవుతాయి. సో, ఈ రకంగా మనం టైం వృధా కాకుండగా 2 ఒకేసారి 2 పనులు చేసేయండి. ఈ ట్రిక్ నచ్చితే షార్ట్‌ని సేవ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి మిత్రులారా. నా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్టింగ్‌గా ఉంటుంది. థాంక్ యూ.